ఒక మొక్క తనకంటూ భవిష్యత్తులో ఒక చరిత్రను సృష్టించుకుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే మీకు మొక్కని కాదు, ఒక మహావృక్షాన్నే పరిచయం చేస్తాను ఈరోజు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అవి అది స్వాతంత్రోద్యమ కాలం. గాంధీజీ దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ తాలూకా భావాలని చైతన్యపరుస్తూ ఉన్నటువంటి సమయం. ఫిట్ ఇండియా ఉద్యమ కాలంలో 1942 ప్రాంతంలో గాంధీజీ మహాత్ముడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తూ ఆ పర్యటనలో భాగంగా దూసి ప్రాంతంలో దిగి ఒక మొక్కని నాటాడు. అది ఇప్పుడు ఒక మహావృక్షంగా ప్రజలకు నీడనిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఆమ్దలవలస మండలంలో గల దూసి అనే ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు నిలయంగా ఉండేది. నాగావళి నదీ తీరాన ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్లు 4 ప్యాసింజర్లు నిత్యం ఆగుతూనే ఉంటాయి. రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్లో భాగంగా ఈ మర్రి చెట్టు యొక్క సగభాగం నేల కూల్చినప్పటికీ మిగతా చెట్టు యొక్క ఓడలు ఈ చెట్టు విస్తరించడాన్ని మరింత ప్రోత్సాహకరంగా ఉన్నాయి.